ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. అఖండ మండలాకారం వ్యాప్తం ఏవ చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. సంపూర్ణంగా భూమండలమంతా వ్యాప్తి అయ్యున్న భగవంతుణ్ణి ఏ పదమో దర్శింపచేస్తుందో అటువంటి తత్వాన్ని బోధించుచున్న గురువులకు నమస్కారములు. ఉపాధ్యాయ అనగా ఎంతో గొప్పది అని అర్థము. ఉ అనగా ఉత్తమ గుణము, పా అనగా పాలనాశక్తి, ప్రతిభ, పరిశీలన, ధ్య అనగా ధ్యానగుణము, యా అనగా యుక్తి కలిగి ఉండుట. ఆషాఢమాసం తొలి పౌర్ణమి నాడు వ్యాసుడు జన్మించిన రోజు. అదే వ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. వ్యాసుడు వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యారు. వాటితో పాటు భారతం, భాగవతం, బ్రహ్మసూత్రాలను కూడా లిఖించాడు. ఒక మాటలో చెప్పాలంటే హిందూ ధర్మంలో కనిపించే చాలా శాస్త్రాల వెనుక వ్యాసుని కృషి విశేషమైంది. వ్యాసుడు అనే అతను వీటిని రచించకపోతే హిందూ ధర్మశాస్త్రాలు అనేవి ఉండేవా అనే అనుమానం వస్తుంది. జ్ఞానాన్ని రక్షించే ప్రయత్నం ఎవరు చేసినా ఏ రూపంలో ఉన్న వారిని వ్యాసుడని, వ్యాస మహర్షి అని పిలిచేవారట. బహుశా అందుకే వ్యాసుడిని మరణం లేనివాడుగా మన పురాణాలు చెబుతున్నాయి. అలా మన జ్ఞానాన్ని రక్షించే గురువులు, తరగని జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నవారు సాక్షాత్తు ఆ వ్యాసుడి రూపాలు. అందుకే ప్రతి వ్యాస పౌర్ణమి నాడు మన కళ్ళ ముందున్న గురువులను, పెద్దవారిని దైవ సమానులుగా భావించి పూజిస్తూ నమస్కరిస్తూ ఉంటాం. గురు శిష్యుల ఆప్యాయత అనుబంధాలకు ప్రతీకగా కూడా వ్యాస పౌర్ణమికి చాలా ఘటనలు చెబుతారు. బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం సముపార్జించిన తరువాత తన శిష్యులకు ధర్మాన్ని బోధించింది కూడా గురు పౌర్ణమి నాడే. దక్షిణామూర్తిగా శివుడు రూపాంతరం చెంది సప్తఋషులకు ఉపదేశం చేసింది కూడా పౌర్ణమి నాడే. జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు తన ముఖ్య శిష్యుని ఎన్నుకున్నది కూడా గురు పౌర్ణమి నాడే అని చెబుతారు. ఆ గురువుల, మన గురువుల ఆశీస్సులు మన అందరికీ కలగాలని ఆశిస్తూ మీ తోకరాయుడు ఛానల్. ఓం శ్రీ గురుభ్యో నమః.